నిహాల్ కమిన్. ఏంట్రా అందరు రెడీయా? ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారా? ఎక్కడికి వెళ్దాం? వెళ్లే ముందు నిన్నొక విషయం అడగాలి. అడగాలా చెప్పాలా? అడిగిన దానికి చెప్పు చాలు. సరే ఏంటో చెప్పు. నీ దృష్టిలో ప్రేమంటే? తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్ లో అయితే 4 అక్షరాలు. తెలివిగా మాట్లాడుకురా. తెలిసింది మాట్లాడావండి, పోనీ నువ్వే చెప్పు. నా దృష్టిలో ప్రేమ ఓ అందమైన కళ. కళ ఎప్పుడు ఊహల్లో అందంగానే ఉంటుంది. కళ్ళు తెరిస్తేనే కనుమరుగవుతుంది. కళే నిజమైతే లైఫ్ చాలా బాగుంటుంది కదా. అర్థం కాలేదు. బీ సీరియస్ నిహాల్. మన గురించి కలలు కనేవాళ్ళు, మన గురించే ఆలోచించేవాళ్ళు, మన కోసమే బతికే వాళ్ళు ఉంటారు. నీకు తెలుసు కదా. నాకెందుకు చెప్తున్నావు? ఈ మ్యాటర్ నీకు సంబంధించింది కనుక. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సుహాసిని. అది నిన్ను సీరియస్ గా లవ్ చేస్తుంది. ఆ సంగతి ఇప్పుడే నాకు చెప్పింది. నువ్వేమంటావు? ఇది నా అభిప్రాయం. అర్థమైందా? నిహాల్, మరోసారి ఆలోచించు. నాలో ఉన్నది ఓన్లీ ఫ్రెండ్షిప్. స్నేహం నది లాంటిది. నదిలో విత్తనాలు నాట్లేం. ముందు నువ్వు అర్థం చేసుకుని నీ ఫ్రెండ్కి అర్థమయ్యేలా చెప్పు. నిహాల్కి చెప్పావా? ఏమన్నాడు? నా లవ్ ని యాక్సెప్ట్ చేశాడా? చెప్పు సహజ, టెన్షన్ పెట్టకే. ఎస్ చెప్పాడా? నో చెప్పాడా? మరేం చెప్పాడు? ఏంటి రోబోలా హెడ్ నోడింగ్? కనీసం నా మీద ఇష్టం ఉందా లేదా అదేనా చెప్పాడా? డోంట్ ఎగ్జైట్. వాడేమీ చెప్పలేదు. బట్ నీ మీద ఇష్టం మాత్రం ఉంది. కాకపోతే వాడు డిఫరెంట్ లోనే అంత తేలిగ్గా ఏ విషయంలోనూ బయటపడ్డు. మరి నా ప్రపోజల్ టేక్ సమ్ టైం. థ్యాంక్ గాడ్. సహజ, ప్రేమ అంటే 2 అక్షరాలు కాదు, 2 హృదయాలు. ఒక పదం కాదు, ఒకటిగా బతకడం. నా లైఫ్ నిహాల్తోనే చేసి చేస్తాను. డోంట్ వరీ, చూస్తుంది. ఎలా వచ్చా? మా అమ్మ మనసుంటే ఎలాగైనా రావచ్చు. ఎందుకు వచ్చా? నువ్వే కదా సహజన్ రాయబారానికి పంపా, అందుకే వచ్చాను. ప్రేమించుకోవాల్సింది మనం, మధ్యలో అదెందుకు? ఏంటి మీదకి వస్తున్నా? ప్లీజ్ నన్నేం చేయొద్దు. నువ్వే కదా చేయమన్నావు. ఏంటి? అదే లవ్ చేయమన్నావుగా. నీ హార్ట్ తో నా హార్ట్ చెప్తోంది విను. ఐ లవ్ యూ. థ్యాంక్స్ నిహాల్. ఐ టు లవ్ యూ. కీరవాణి గారు ప్రతి పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కంపోజ్ చేయటం మరో ఎత్తు. సాంప్రదాయ బాణీలు చెడకుండా సినిమా పద్ధతి పాటిస్తూ ఆయన 2 పడవల మీద అద్భుతంగా ప్రయాణం చేశారు. నటీనటులు, ముఖ్యంగా నాగ్, స్నేహ, సుజాత పాటల్లో విలీనమైపోవటం ఏదో కొత్త లోకానికి తీసుకెళ్లినట్టు జనం ఫీల్ అయిపోయారు. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పేదే ఉంది. అణువణువు తానే అయి విశ్వరూపం చూపించారు.